గడిచిన 5 సంవత్సరాలు మీరు గమనిస్తే మర్సర్ అని ఒక సంస్థ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే నగరాలు, ఆ నగరాల్లో ఉండే జీవన ప్రమాణాలు అంటే లివింగ్ స్టాండర్డ్స్ని ఈ సంస్థ ఎప్పటికప్పుడు వాళ్ళ వార్షికోత్సవ నివేదిక విడుదల చేస్తూ, యాన్యువల్ రిపోర్ట్ విడుదల చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాలకి కూడా రేటింగ్స్ ఇస్తుంది. మర్సర్ అనే సంస్థ గడిచిన 5 సంవత్సరాల్లో భారతదేశంలో అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా, అంటే మిగతా నగరాలతో పోలిస్తే అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా మన హైదరాబాద్ని 5వ ఏట వరుసగా ఎంపిక చేసిందనే మాట ముందుగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ప్రపంచంలో ఇంకా మనం చాలా వెనుకబడి ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తంలో అన్ని సిటీస్ ర్యాంకింగ్స్ చూస్తే భారత నగరాలు 140 తర్వాతనే ఉన్నాయి. హైదరాబాద్ ఇస్ ఆల్సో ర్యాంక్ 142 గ్లోబల్ ఇండెక్స్లో. కానీ విత్ ఇన్ ఇండియా మనం గుడ్డిలో మెల్లా అన్నట్టు మిగతా వాళ్ళకంటే మెరుగ్గా ఉన్నమాట వాస్తవం. ఇది వరుసగా 5 years కూడా జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది అని ఆలోచిస్తే ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది, ఏం మారింది అంటే there are lot of intangibles. కంటికి కనబడేటివి కొన్ని ఉంటాయి, కంటికి కనబడకుండా జరిగేటివి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఏ నగరమైనా ఏ రాష్ట్రమైనా వేగంగా అభివృద్ధి చెందాలి, కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టించాలి, కొత్తగా అక్కడ వేగంగా మరి అభివృద్ధి జరగాలి అంటే ముఖ్యంగా సుస్థిరత, పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి, ఎకనామిక్ స్టెబిలిటీ ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలి. ఒక పైసా పెట్టుబడి పెడితే మళ్ళీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది అనే విశ్వాసం ఇన్వెస్టర్లో కుదరాలి. ఈరోజు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాను, చాలా విశ్వాసంతో చెప్తా ఉన్నాను. నేను తెలంగాణ వచ్చిన 1 సంవత్సరం తర్వాత కూడా ఈ మాట చెప్తే చాలా మంది నమ్మలేదు. ఆ రోజు తెలంగాణ వచ్చిన కొత్తలో నాకు చాలా మంది మిత్రులు, ఫ్రెండ్స్ ఉంటే పర్సనల్గా కూడా వాళ్ళకి చెప్పాను, 1 yearలో వెయిట్ అండ్ సీ. అప్పుడు కొన్ని పేపర్లో కూడా వచ్చింది, సంవత్సరంలోనే హైదరాబాద్ విల్ రాక్ అని చెప్పాను. చెప్తే చాలా మంది కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు ఇట్లే చెప్తారు, ఏముందిలే అన్నారు. కానీ ఈరోజు నేను 5 ఏళ్ల తర్వాత అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను, మీరు ఇప్పుడు దాకా 5 ఏళ్లలో చూసింది కొంత మాత్రం. ఇంకా హైదరాబాద్లో అభివృద్ధికి, హైదరాబాద్లో మీరు పెట్టే పెట్టుబడికి మరింత దృఢమైన ఒక పునాదితో, మరింత పట్టుదలతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం వల్ల తప్పకుండా మీరు పెట్టే ప్రతి పైసాకి గతంలో 1 పైసా లాభం వస్తే రేపటి రోజున అంతకు రెట్టింపు వస్తుందనే సంపూర్ణమైన విశ్వాసం నాకుంది. ఈ మాట నేను ఎన్నికల కోసమో, ఎన్నికల్లో మీ ఓట్ల కోసమో చెప్పడం లేదు. ఎందుకంటే ఇంకా 5 ఏళ్ళు ప్రభుత్వం ఎట్లాగో స్టేట్లో మొన్ననే మీరు గెలిపించారు, 3 నెలలు కూడా కాలేదు. నిలబెట్టాల్సిన బాధ్యత కూడా, మీ విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మాకుంది. కాబట్టి చాలా బాధ్యతతోనే మాట చెప్తా ఉన్నాను. అయితే ఏం చేస్తే ఇది జరుగుతుంది, ఏం చేస్తే ఈరోజు నిర్మాణ రంగం కానీ, నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ లక్షలాది మందికి కానీ మరి ఏం చేస్తే ఇంకా దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది అన్నప్పుడు ముందుగా మీరు మాట అన్నారు, మిత్రులు మాట్లాడుతూ మరి ఈ శాసనసభ ఎన్నికల తర్వాత ఎన్వైరన్మెంటల్ కమిటీ ఒకటి ఏర్పాటు కాలేదు, కొంత దానివల్ల కూడా నిర్మాణాలు ఆగున్నాయి అన్నారు. తప్పకుండా దాన్ని వేగంగానే క్లియర్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మొన్న మధ్యనే ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. మధ్యలో ఎన్నికల కోడ్ దాదాపు 6 నెలలు, అంటే మనకు ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు దాకా ఎన్నికల కోడే ఉంది. మధ్యలో కొన్ని వారాలు తప్ప మధ్యలో అంతా కూడా కోడే ఉంది. కాబట్టి కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవం. కానీ ఎన్వైరన్మెంటల్ కమిటీని వేసుకోవడం ద్వారా మరింత వేగంగా నిర్మాణాలని ముందుకు తీసుకొని పోతాం. ఆ విషయంలో అనుమానం వద్దని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా చాలా పనులు చేయాల్సింది ఉంది. ఇప్పుడు మేము హైదరాబాద్ని విశ్వనగరంగా మనం చేసుకుందాము అనే మాట మేము మాట్లాడినప్పుడు కొంతమంది ఏమో సినికల్గా ఉంటారు. జనరల్గా కూడా రోజు తెల్లారిసరికే మార్పు రావాలి, తెల్లారిసరికే మరి పూర్తి స్థాయిలో అనుకున్నవన్నీ జరిగిపోవాలి అనే ఆశాభావం అందరికీ ఉండొచ్చు. నిజానికి అందరికంటే ఎక్కువ అవసరం ఒక మంత్రదండం కానీ అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది ఏమైనా ఉంటే అందరికంటే ఎక్కువ అవసరం మాకే పొలిటీషియన్స్కి అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు మా దగ్గరికి ప్రజలు ఎవరైనా వచ్చి అన్న ఫలానా సమస్య ఉంది, ఫలానా రోడ్డు లేదు, లేదా ఫలానా డ్రైనేజ్ లేదు, ఫలానా ఇబ్బంది ఉంది అంటే మా దగ్గర నిజంగానే ఏదైనా మ్యాజిక్ వాండ్ ఉంటే తెల్లారికల్లా సమస్య పరిష్కారం చేసి శబాష్ అనిపించుకోవాలని మాకు కూడా ఉంటుంది. ఎవరికి ప్రజలతో మాటికి తిట్లు పడాలనో లేకపోతే మాటికి మళ్ళీ అడిగించుకోవాలనో ఆలోచన ఎవరికి కూడా ఉండదు. ముఖ్యంగా సిన్సియర్గా పనిచేసే ప్రభుత్వాలకి, ప్రజల మెప్పు పొందాలనుకునే ప్రభుత్వాలకి అలాంటి ఆలోచన ఉండదు. కానీ ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కట్టడం చాలా తేలిక. ఇప్పుడు మీరందరూ బిల్డర్స్, మీకు నాకంటే బాగా తెలుసు. ఒక కొత్త టౌన్షిప్, ఒక కొత్త ప్రాజెక్టు చేయడం చాలా ఈజీ. కానీ బ్రౌన్ ఫీల్డ్ చాలా కష్టం. ఉన్న బిల్డింగ్ను, పాత బిల్డింగ్ను పునరుద్ధరించాలనుకోండి, అది చాలా కష్టం.
ఎందుకంటే అందులో ఎన్నో చిక్కులు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి అదే. హైదరాబాద్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే హైదరాబాద్ చుట్టూతా ఓఆర్ఆర్ కానీ రేపు రాబోయే రోజుల్లో ఆర్ఆర్ఆర్ కానీ రీజనల్ రింగ్ రోడ్, ఆర్ఆర్ఆర్ అంటే రాజమౌళి సినిమా అనుకున్నారు, అది కాదు, మళ్ళీ ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్. సో రీజనల్ రింగ్ రోడ్ కానీ దాని చుట్టూతా కొత్త ప్రాజెక్టులు చేయడం చాలా ఈజీ. కానీ ఉన్న సిటీని మనం ఇక్కడున్న సమస్యల్ని చిక్కుముళ్ళని కొద్దిగా విడదీసి బాగా చేసి మీ మెప్పు పొందాలంటే కొంత సమయం పడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్లో సికింద్రాబాద్ కానీ, సనత్ నగర్ కానీ, అంబర్పేట్ కానీ, ముషీరాబాద్ కానీ, ఖైరతాబాద్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, నాంపల్లి కానీ, ఈ నియోజకవర్గాలు అవుతున్నాయి కోర్ సిటీలో ఉన్నాయి. కోర్ సిటీలో ఈరోజు మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంతటా ఉంది. కానీ ఆ డ్రైన్ కెపాసిటీ సరిగ్గా లేదు, సీరియస్ కెపాసిటీ లేదు. ఎందుకు వర్షం పడితే ఎందుకు హైదరాబాద్లో రోడ్డు మీద నీళ్ళు అవుతాయి? ఎందుకంటే హైదరాబాద్ సివరేజ్ సిస్టమ్ వాజ్ నాట్ బిల్డ్ టు హ్యాండిల్ ద కైండ్ ఆఫ్ కెపాసిటీస్ దట్ ఇట్ ఈస్ కరెంట్లీ హ్యావింగ్ టు హ్యాండిల్. 2 సెంటీమీటర్ల కంటే గంటకి ఎక్కువ వర్షం పడితే తట్టుకునే పరిస్థితి మన సివరేజ్ వ్యవస్థకి, ప్రస్తుతం ఉన్న సివరేజ్ వ్యవస్థకి లేదు. మరి మొత్తం సివరేజ్ని మార్చాలి, ఆధునీకరించాలి అంటే ఒక కోర్ సిటీకే, సెంట్రల్ సిటీకే 11-12 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి మళ్ళీ రోడ్లన్నీ తవ్వాలి. మీకు తెలుసు, రోడ్లు తవ్వితే మాకు ఎన్ని తిట్లు పడతాయో నాకంటే బాగా మీకే తెలుసు. కాబట్టి నేను మళ్ళీ వాటిని తవ్వి మళ్ళీ సవ్యంగా అనుకున్న సమయానికి మళ్ళీ పునరుద్ధరించాలి అంటే కొంత కన్సర్టెడ్ ఎఫర్ట్ అవసరం, అదొకటి ఉంది. ప్లస్ ఫండ్స్ కూడా కావాలి. 12-13 వేల కోట్లు అంటే ఏకకాలంలో ప్రభుత్వానికి అంత పెద్ద మొత్తంలో హైదరాబాద్ లాంటి మహానగరంలో వేగంగా ఖర్చు పెట్టి వేగంగా పూర్తి చేసి చేయాలి అన్నప్పుడు కొంత సమయం కూడా పడుతుంది. మీరందరూ చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు శివారు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. శివారు ప్రాంతాలుగా గతంలో ఉండే మున్సిపాలిటీలు ఉప్పల్ కానీ, కాప్రా కానీ, రాజేంద్ర నగర్ కానీ, శేర్లింగంపల్లి కానీ, కూకట్పల్లి కానీ, అదే రకంగా ఎల్బీ నగర్ కానీ, ఈ అన్ని మున్సిపాలిటీలు కూడా గతంలో గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత జిహెచ్ఎంసీలో మనం కలుపుకున్నాం. జిహెచ్ఎంసీలో కలిసిన తర్వాత నేను మొన్న ఈ మధ్యన ఎల్బీ నగర్ ప్రాంతానికి పోయాను. అక్కడ వాళ్ళు ఒక మాట అన్నారు, అక్కడ సోదరులు ఏమన్నారంటే, అన్న మీరు కలిపారు సంతోషం, గత ప్రభుత్వం కలిపింది, మీరు కూడా నడుపుతా ఉన్నారు సంతోషం, కాకపోతే బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో ఉండే ప్రాపర్టీ ట్యాక్స్ రేట్లు మాకు ఎల్బీ నగర్లో కూడా పెడితే ఎట్లా, తప్పు కదా అన్నారు. వాస్తవం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అంటే రేషనలైజేషన్ జరగాలి ఎక్కడికక్కడ. ఇప్పుడు మనం ఎట్లా చేసుకున్నామంటే గవర్నమెంట్లో సిస్టమ్ ఎట్లా ఉందంటే ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి యావరేజ్ రెంటల్ రేట్ అంటే ఏ ప్రాంతంలో ఎంత ఉంది రెంటు, దానికి అనుగుణంగా ఈరోజు మన ప్రాపర్టీ ట్యాక్స్ లింక్ చేస్తున్నాం. నేనేమంటా ఉన్నా అంటే దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యావరేజ్ రెంటల్ అనేది ప్రభుత్వం ఖరారు చేసేది కాదు, ప్రభుత్వం చేతిలో ఉండదు. రెంట్ ఎక్కడ ఏ ప్రాంతంలో రెంట్ ఎంత ఉంది అనేది ప్రభుత్వం నిర్ణయించేది కాదు. కానీ ప్రభుత్వం చేతిలో ఉన్నది ఏంది? ప్రభుత్వం చేతిలో రిజిస్ట్రేషన్ రేట్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఏ ప్రాంతంలో ఎంత ఉంది రేటు, దానికి లింక్ పెడితే డెఫినెట్గా మనకు ఒక సవ్యమైన రేషనల్ పద్ధతుల్లో ఎల్బీ నగర్లో ఎంత ఉండాలి, బంజారా హిల్స్లో ఎంత ఉండాలి, ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. బంజారా హిల్స్లో అందరూ సంపన్నులే లేరు. బంజారా హిల్స్లో కూడా బస్తీలు ఉన్నాయి, జూబ్లీ హిల్స్లో కూడా బస్తీలు ఉన్నాయి. మరి నువ్వు జూబ్లీ హిల్స్ అని చెప్పేసి జూబ్లీ హిల్స్కి ఒక రేట్ అని పెట్టేసి ఎల్బీ నగర్కి ఒక రేట్ అని పెట్టేస్తే అది కుదరదు. ప్లాట్ సైజ్ ఎంత అనేది కూడా చూడాలి. 100 గజాలు, 60 గజాలు, 50 గజాల్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బంజారా హిల్స్లో. మరి అట్లాంటప్పుడు వాళ్ళకు కూడా నేను ఒకటేసారి ప్రాపర్టీ ట్యాక్స్ పెంచేసి వాళ్ళకు కూడా విచక్షణ రహితంగా మనం పనిచేస్తే కుదరదు. కాబట్టి కొంత లాజికల్గా ఆలోచించి ఎల్బీ నగర్లో తగ్గించాలి అన్న దాంతో ఏకీభవిస్తూనే బంజారా హిల్స్లో కూడా ఏక మొత్తంలో ఒకటేసారి రిజిస్ట్రేషన్ ప్రైస్ లింక్ పెట్టి పెంచకుండా కొంత ఆలోచనతో ప్రాక్టికల్గా ఆచరణాత్మకంగా పనిచేస్తే తప్పకుండా మనం ఒక కొత్త ఒరవడిని సృష్టించిన వాళ్ళం అవుతాం. ఆ దిశగా ప్రభుత్వం కూడా చాలా ప్రాక్టికల్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నీలవిడిచి సాము చేసే వ్యక్తి కాదు. ఆయన ఏది ఆలోచించినా కూడా సవ్యంగా పద్ధతిగా. మీరు మొన్న చూసింటారు, ఎక్కడో మంచిర్యాల జిల్లాలో నిన్నెల అనే ఒక మండలంలో ఒక యువ రైతు నాకు ఏదో సమస్య వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఫేస్బుక్లో వీడియో పెడితే అది ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసి ఆ రైతుకు ఫోన్ చేసి దాదాపు అరగంట సేపు మాట్లాడారు. ఎవరు మాట్లాడతారండి? ఏ ముఖ్యమంత్రి మాట్లాడతారు ఈ దేశంలో? ఎవరైనా సామాన్యుడు ఫోన్ చేసి మాట్లాడే ముఖ్యమంత్రి ఉన్నారా? అదే రకంగా నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మేము మనందరం కూడా ఒకసారి ఒక రివ్యూ మీటింగ్లో ఉన్నాం. ఏదో ఇన్ఫార్మల్ రివ్యూ ఏదో నడుస్తుంది, అనుకోకుండా నన్ను కూడా పిలిస్తే నేను కూడా పోయాను. పోయితే అక్కడ పోయేసరికి జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇప్పుడు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కదా, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ YTDA, ఆ ప్రాంతంలో ఒక ఆయన డాక్టర్ గారు, డాక్టర్ శ్రీనివాస్ అని ఒక డాక్టర్ గారు, ఆయన ఒక ప్లాట్ అమ్మారంట. ఇంకెవరికి అమ్మారు? ఆయన కొనుక్కున్నారు. మ్యూటేషన్ చేయించాలి.
నాకు ఆయన ఏం పెట్టాడంటే సోషల్ మీడియాలో నాకు పెట్టారు మెసేజ్. కేటీఆర్ గారు ఇంత పవర్ఫుల్ ముఖ్యమంత్రి ఉన్నారు, మీకు కేసీఆర్ లాంటి దమ్మున్న లీడర్ ఉన్నాడు, మరి మీరు కూడా ఈ రిజిస్ట్రేషన్లప్పుడు మ్యూటేషన్లప్పుడు జరుగుతున్న లంచాలు, మ్యూటేషన్ కావాలంటే లంచం ఇవ్వాలి, ఈ పరిస్థితి మీరు కూడా అడ్డుకోలేరా, మీరు కూడా మార్చలేరా అని చాలా ఆవేదనగా ఒక మెసేజ్ పెట్టాడు. నేను సీఎం గారికి వెంటనే చెప్పాను, సార్ ఇట్లా మెసేజ్ పెట్టారు ఆయన అన్నాను. సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెట్టారు, నంబర్ ఉందా అన్నారు. నాకు నెంబర్ లేదు నిజంగా, ట్విట్టర్లో పెట్టారు, నెంబర్ లేదు. వెంటనే మీరు పట్టుకోండి, ఇప్పుడు పట్టుకొని మాట్లాడించండి అన్నారు. మాట్లాడించండి ఆ డాక్టర్ శ్రీనివాస్ గారికి వెంటనే నేను మెసేజ్ పెట్టి, సార్ మీ నెంబర్ ఇవ్వండి అంటే నెంబర్ ఇచ్చినారు. అదే సమావేశంలోంచి ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాట్లాడారు. శ్రీనివాస్ గారు మీరు ఎక్కడ కొన్నారు ప్లాట్, ఎప్పుడు కొన్నారు? ఆయన అప్పుడు అటు విజయవాడ పోతా ఉన్నారు. ఆయన విజయవాడ నేటివ్ అనుకుంటా, కాకపోతే ఇక్కడ ప్లాట్స్ లేవు అనుకుంటా, అటు పోతా ఉన్నారు. ఆయన కారు ఆపుకొని మధ్యలో హైవే మీద అర్ధగంట సేపు మాట్లాడారు ముఖ్యమంత్రి గారితో. మాట్లాడితే ఆయన వివరంగా చెప్పాడు, సార్ నేను ప్లాట్ కొన్నాను, తర్వాత మళ్ళీ మధ్యన అమ్మినాను, అమ్మితే నేను డబ్బులు కట్టాల్సి వచ్చింది సార్, ఎంఆర్ ఆఫీసులో లంచం ఇచ్చాను, రిజిస్ట్రేషన్ ఆఫీసులో లంచం ఇచ్చాను అంటే, సార్ కూడా ఏమన్నారంటే, నేను ఇప్పుడే తలసాని సాయి కిరణ్ గారు చెప్పినట్టు పొలిటికల్ కరప్షన్ వైపు ఖచ్చితంగా మేము అడ్డుకట్ట వేయగలిగాం చాలా వరకు, కానీ ఇంకా ఇటువైపు ఇంకా కొంత క్షేత్రస్థాయిలో ఉందో దాన్ని కూడా ఒకటేసారి అంటే కాదు, అన్నప్రాసన రోజు ఆవకాయ అంటే కుదరదు. కొత్త రాష్ట్రం కొద్దిగా బ్యాలెన్స్గా మనం ఒక సవ్యమైన పద్ధతిలో పట్టాలకి ప్రభుత్వం నడుస్తున్న తర్వాత ఒకటి సంస్కరణ తీసుకొస్తే నడుస్తుంది తప్ప, సినిమాల్లో చూపెట్టినట్టు 3 గంటల్లోనే మొత్తం అయిపోవాలంటే కొద్దిగా కష్టం. అది సినిమాల్లో మహేష్ బాబు చేస్తాడో కానీ ఇక్కడ కొద్దిగా కష్టం. కాబట్టి అన్నీ ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా పద్ధతిగా ఒకటి తర్వాత ఒకటి మార్చుకుంటూ సవరించుకుంటూ ప్రభుత్వంలో ఉండే చిన్న లోపాలు మనం గుర్తించుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ పోయినట్టయితే తప్పకుండా ఆశించిన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇది రెండు వైపులా ఉండాలి. కాకపోతే నా విజ్ఞప్తి ఏంటంటే బిల్డర్ మిత్రులతో మీకు కూడా స్వీయ నియంత్రణ ఉండాలి. వై షుడ్ గవర్నమెంట్ యాక్చువల్లీ గో ఆఫ్టర్ యూ? డీవియేషన్ ఎందుకు ఉండాలి? ఇప్పుడు హైదరాబాద్ లాంటి మార్కెట్లో ఏ డీవియేషన్ లేకుండా బిల్డింగ్ కట్టినా డబ్బులు వస్తాయి. అలా డీవియేషన్ చేసుకోవడం, ఎందుకంటే అల్టిమేట్గా బ్రాండే దెబ్బతింటుంది. ఎవరైనా బిల్డరు డీవియేట్ చేస్తున్నాడు, ఏదో లంచం ఇచ్చో మేనేజ్ చేస్తున్నాడు అనే భావన వస్తే మీరు ఎక్కడేసిన గొంగలు అక్కడ మిగిలిపోతారు. మీ కంపెనీ కానీ మీరు కానీ మళ్ళీ మీ ఎంటర్ప్రైజ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలనే మీ ప్రయత్నం కానీ అక్కడికే అయిపోతుంది. అట్లా కాకుండా ఎస్పెషలీ ఆల్ ది యంగ్ బిల్డర్స్, ఐ అపీల్ టు యూ, సెల్ఫ్ రెగ్యులేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కొత్తగా. ఈరోజు ఇదివరకు మాదిరిగా మీకు గతంలో ఉండే కొన్ని లోపాలు ఒకటి తర్వాత ఒకటి పోతున్నాయి. రెరా వచ్చింది, జిఎస్టీ వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు నిజంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నిజంగా మేము హైదరాబాద్లో ఒక బిల్డర్గా ఎదగాలి అని కోరిక ఉన్న వాళ్ళు దయచేసి రిస్ట్రైన్ మెయింటైన్ చేయండి, సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎవరో టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి బెదిరించాలి మీకు ఆ అవసరం ఎందుకు పడాలి అసలు? మనకి ఈరోజున్న ఇండస్ట్రీ, ఈరోజున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో అసలు మీరు మొదలు పెట్టకముందే హాట్ కేకులాగా అమ్ముడుపోతున్న పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు వై షుడ్ వి గెట్ ఇన్ టు సచ్ ఎ మోడ్ వేర్ వీ ఎండ్ అప్ డీవియేటింగ్ అండ్ దెన్ హ్యావింగ్ టు పే బ్రైబ్స్ అండ్ అదర్ థింగ్స్? అక్కర్లేదు, అలాంటి పరిస్థితి రాకూడదు. అట్లా అయితేనే ప్రభుత్వానికి కూడా వెసులుబాటు కలుగుతుంది. ఇందాక ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సార్ మేము కన్స్ట్రక్ట్ చేస్తుంటాము, పక్క నుంచి ఎవరో కంప్లైంట్ చేస్తారు, చేయగానే వాళ్ళు వచ్చి ఆపమంటారు. నేనేమంటా ఉన్నా అంటే, ఒకవేళ సంబడి కంప్లైంట్స్ ఇన్ డెమోక్రసీ, ఇన్ డెమోక్రాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్, ఎవరైనా ఇది నా స్థలం, ఫలానా వాళ్ళు కబ్జా పెట్టి కడుతున్నారు అనే మాట చెప్పిన తర్వాత నేను యాక్షన్ తీసుకోకపోతే మీరు కుమ్మక్కయ్యారా బిల్డర్తో అంటారు. మా మీద వెంటనే వచ్చే ఆరోపణ ఏంటి? మీరు కుమ్మక్కయ్యారా బిల్డర్ గారితో, కాబట్టి మీ ఇద్దరు అనుకున్నారు, డబ్బులు మార్చి చేతులు మారినాయి, కాబట్టి మీ పార్టీకి మీరు నడుపుతా ఉన్నారు. అందుకే మేము ఏం ఆలోచిస్తా ఉన్నామంటే, ఈరోజు క్షేత్రస్థాయిలో రైతు బంధుకు ముందు ఏ రకంగానైతే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మొత్తం రెవెన్యూ రికార్డ్ అన్నింటినీ కూడా క్లెన్స్ చేసే పని చేశాము. ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ పేరిట భూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే చేశామో అదే స్థాయిలో, అదే పటుత్వంతో, అదే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టణ ప్రాంతాల్లో ఉండే ల్యాండ్ రికార్డ్స్ విషయంలో కూడా చాలా చాలా పట్టుదలగా ఉన్నారు. దాన్ని సమూలంగా సంస్కరించాలి, ల్యాండ్ రికార్డ్ టైటిల్స్ ని వన్స్ ఫర్ ఆల్ సాల్వ్ చేయాలి అనే ఒక గట్టి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నాకు తెలిసి ఈ దేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి గారి పని చేయగలుగుతారంటే కేసీఆర్ గారు లాంటి మొండి నాయకుడు చేయగలుగుతాడు. తప్పకుండా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరికి భయపడే రకం కాదు, వేరే ఎజెండాలు లేవు. ఉన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఏమైనా పని చేయాలన్నదే ఎజెండా తప్ప వేరే లక్ష్యాలు కానీ, వేరే హిడెన్ ఎజెండాలు కానీ, వేరే రకమైన డిమాండ్లు కానీ, వేరే రకమైన ఒత్తిళ్లు కానీ ఆయన మీద ఏం పని చేయవు. ఇంకొక విప్లవాత్మకమైన పని కూడా మనం చేయబోతున్నాం. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, మీరు విని ఉండవచ్చు కొంతమంది.
వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద సొసైటీ, వీఆర్ ట్రైంగ్. ఇది చాలా కష్టతరమైన పని, నిజానికి చాలా పెద్ద రిస్క్ కూడా. ల్యాండ్ రికార్డ్స్ సంబంధించి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మీకు కంక్లూజివ్ టైటిల్ ఇవ్వరు. కంక్లూజివ్ టైటిల్ అంటే ఏంటి? కంక్లూజివ్ టైటిల్ అంటే ఏంటి అంటే, ఈరోజు ఉదాహరణకి వెంకటరెడ్డి గారు నాకు ఒక ఎకరం భూమి అమ్మారనుకోండి, రింగ్ రోడ్డు దగ్గర ఎక్కడో అమ్మారనుకోండి. ఆయన అమ్ముతారు, నేను కొనుక్కుంటాను, ఇద్దరం పోతాము, రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, తర్వాత మ్యూటేషన్ అవుతుంది, నా పేరు మీదకి ల్యాండ్ బదిలీ అవుతుంది. కానీ రేపు ప్రభాకర్ రావు గారు వచ్చి ఆ ల్యాండ్ నాది అని కోర్టు కేసు పోయారనుకో, నేను డిఫెండ్ చేసుకోవాలి, వెంకటరెడ్డి గారిని అడగాలి, అయ్యో మరి ఇదేం కొత్తగా, ఇదేం పంచాయతీ అని అడగాలి. కంక్లూజివ్ టైటిల్ వస్తే ఏమవుతుంది అంటే, ఒకసారి నాకు వెంకటరెడ్డి గారు అమ్మిన ల్యాండ్ నేను కొనుక్కున్న తర్వాత, నాకు రిజిస్టర్ అయిన తర్వాత, గవర్నమెంట్ సబ్ రిజిస్ట్రార్ ఎంఆర్ఓ ఇద్దరు కూడా ఒకరు మ్యూటేషన్ చేసి ఒక రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిఫెండింగ్ ద టైటిల్ విల్ బి విత్ ద గవర్నమెంట్. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. ఉదాహరణకి ఈరోజు మీరు చాలా మంది హెచ్ఎండిఏ, ఇప్పుడు ఉదాహరణ ఉప్పల్ భగవత్లో అవుతుంది, హెచ్ఎండిఏ డెవలప్ చేసిన లేఅవుట్, అందులో కొనడానికి చాలా మంది ప్రజలు ఇష్టపడతారు. ఎందుకు? టైటిల్ క్లియర్. రేపు ఏమైనా పంచాయతీ వస్తే హెచ్ఎండిఏ చూసుకుంటారు, వాళ్ళ బాధ, మనకు సంబంధం లేదు. రేపు రాష్ట్రం అంతటా అదే కాబోతా ఉంది. కంక్లూజివ్ టైటిల్ వస్తే ఏమవుతుంది? రాష్ట్రంలో ఎక్కడ లిటిగేషన్ వచ్చినా, ఎక్కడ ఎవరైనా ముందుకు వచ్చినా కంక్లూజివ్ టైటిల్ ఇచ్చేది గవర్నమెంట్. ఈ దేశంలో ఇది ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయని సాహసం ఇది. నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద సాహసం. ఎందుకంటే ఒక ఎకరం ఎక్కడన్నా తప్పు జరిగితే, ఒక ఎకరం లేదా హైదరాబాద్లో 20, 30, 40 కోట్ల దాకా కూడా ఉంది. రేపటి రోజున ఆ భారం మొత్తం గవర్నమెంటే పోయాల్సి వస్తుంది. అంటే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా పద్ధతిగా ఇది చేయకపోతే చాలా ఇబ్బంది కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ ఇంతటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే దానికి కేసీఆర్ గారు లాంటి వాళ్ళ వల్లనే సాధ్యమవుతుంది తప్ప ఇంకోరి వల్ల కాదు. అందుకే ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నారు. దశల వారీగా కంక్లూజివ్ టైటిల్ వైపు మనం పోయినట్టయితే అప్పుడు ప్రజలకు కూడా ఒక విశ్వాసం ఉంటుంది. నేను అమెరికా వెళ్ళాను ఒక 2 years కిందట మంత్రిగా, అమెరికా మున్సిపల్ మంత్రిగా వెళ్ళాను, ఇండస్ట్రీ మంత్రిగా వెళ్ళాను. నాకు ఆ టౌన్ పేరు గుర్తులేదు, కానీ ఇండియానాపోలిస్ అని ఒక సిటీ ఉంటుంది, ఆ సిటీ దగ్గర ఒక చిన్న టౌన్. ఆ టౌన్కి మేము అక్కడ ఆ కౌన్సిలర్లు, లోకల్ మన మేయర్ గారు, లోకల్ కౌన్సిలర్లు అందరితో ఒక సమావేశం పెట్టుకున్నాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకు మనకు తేడా ఏంటి, ఎట్లా ఉంటుందని. ఆయన ఎంత గర్వంగా మేయర్ గారు నన్ను తీసుకొని పోయినాడు. పోయి ఆ గోడ మీద పెద్ద టీవీ ఉంది, 60 ఇంచులు 70 ఇంచులు పెద్ద టీవీ ఉంది. ఆ టీవీ దగ్గర తీసుకుపోయాడు, ఆన్ చేయించాడు. ఆన్ చేయించిన తర్వాత వాళ్ళ టౌన్ మొత్తం, అక్కడ మొత్తం టౌన్ మొత్తం కూడా అక్కడ ఒక GIS బేస్డ్ సాఫ్ట్వేర్, అంటే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బేస్డ్ సాఫ్ట్వేర్తో అక్కడ మొత్తం లోడ్ అయ్యింది టౌన్లో. వాళ్ళ టౌన్లో ఎవ్రీ ఇంచ్ ఇస్ మ్యాప్డ్, మొత్తం సెక్టర్ బై సెక్టర్, ఎవ్రీ ఇంచ్, గల్లీ బై గల్లీ, ఎవ్రీథింగ్ ఇస్ మ్యాప్డ్. ఒక ఫలానా హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ 8 క్లిక్ చేయగానే అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అక్కడ ఎన్ని గజాల భూమి ఉంది, లేదా ఎన్ని ఎకరాలు ఉంది, నువ్వు ఏ పీస్ మీద క్లిక్ చేసినా ఆ యూనిట్ సైజ్ ఎంత, అది ఏ జోను, అది ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, పారదర్శకంగా ఓపెన్గా వెబ్సైట్లో పెట్టున్నారు. అల్టిమేట్గా మన ముఖ్యమంత్రి గారు కూడా కోరుతుంది ఏమంటే, మన ముఖ్యమంత్రి గారు కూడా కలలు కంటున్నది ఏమంటే, మన దగ్గర కూడా ఆ స్థితి రావాలి. తెలంగాణ మొత్తం రాష్ట్రంలో 1,14,000 చదరపు కిలోమీటర్లు, 1,14,000 స్క్వేర్ కిలోమీటర్స్ భూభాగం ఉంది తెలంగాణలో. అందులో ఫారెస్ట్ ల్యాండ్, నదులు, గుట్టలు ఇవన్నీ తీసేస్తే మనకి నికరంగా దాదాపు ఒక 70,000 దాకా ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఒక 65-70,000 స్క్వేర్ కిలోమీటర్ల ల్యాండ్ ఉంది. అందులో అర్బన్ ఎంత ఉంది, రూరల్ ఎంత ఉంది. అర్బన్లో, రూరల్లో ఏ రకంగా మనం దీన్ని డీల్ చేయాలి. ఫారెస్ట్ బ్లాక్ ఉందనుకోండి, ఫారెస్ట్ బ్లాక్ని ఎట్లా మనం ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని ఇయర్ మార్క్ చేసి దానిలో మళ్ళీ రేపటి రోజున, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రోజున్న సిస్టంలో అయితే మీరు చార్మినార్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, మీకు తెలుసలేదు. సిస్టమ్ అట్లుంది. మనం నేను చేసింది లేదు, కేసీఆర్ గారు చేసింది లేదు, అట్లా ఉంది అంతే. ఎవరు ఏది పోయి రిజిస్టర్ చేసుకుంటే చేస్తారు, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, ఆ తర్వాత వాళ్ళు కొట్టుకొని చేస్తారు, మనకు సంబంధం లేదు. అట్లాంటి పరిస్థితి ఉంది. కంక్లూజివ్ టైటిల్ ఇస్తే ఏమవుతుందంటే, రిజిస్టర్ చేసే ముందు, మ్యూటేషన్ చేసే ముందే ఆ రికార్డు, ఆ ల్యాండ్ రెవెన్యూదా, ఫారెస్ట్దా, ప్రైవేట్దా, ప్రైవేట్ అయితే ఏ వ్యక్తిది, ఇవన్నీ తరోగా చూసుకున్న తర్వాత మాత్రమే గవర్నమెంట్ మీకు సాధికారంగా ఒక టైటిల్ ఇవ్వాలి. ఇవ్వకపోతే, అట్లా ఏమైనా తప్పు జరిగితే గవర్నమెంట్దే బాధ్యత అవుతుంది. ఇది నిజంగా చెప్తా ఉన్నా, ఇది జరిగితే భారతదేశంలోనే ఒక కొత్త విప్లవం వస్తుంది. ఆ విప్లవానికి నాంది తెలంగాణలోనే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పడుతుంది. ఇది రావాలని కోరుకున్నాం. రావాలని ఎందుకు కోరుకున్నాం అంటే, అప్పుడు మీకు చాలా చిక్కులు,
ఆటోమేటిక్గా తేలిపోతాయి. కన్క్లూజివ్ టైటిల్ మీ చేతిలో ఉంటే బిల్డర్ అనే వ్యక్తికి ఇంకా ఇంకే బాధ ఉండదు, ఎవరితోనే బాధ ఉండదు. మీరు మీ పార్టీకి మీ పని మీరు చేసుకోవచ్చు. కన్క్లూజివ్ టైటిల్ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. జోనింగ్ కూడా దాంతో క్లియర్గా మనం అనుసంధానం చేస్తే అప్పుడు ఈ జోన్లు కన్వర్షన్, ఇప్పుడు మీరు రిక్రియేషన్ జోన్ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని హౌసింగ్ జోన్కి మార్చండి, లేదా ఇండస్ట్రియల్ జోన్లో ఉంది దాన్ని కమర్షియల్కి మార్చండి, మల్టీ యూస్కి మార్చండి అని గవర్నమెంట్ మళ్ళీ అడిగే అవసరం ఉండదు. ఒకసారి మాస్టర్ ప్లాన్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు లేకుండా ఓన్లీ క్యాబినెట్కి మాత్రమే అధికారం ఉండే విధంగా పెట్టుకొని, ఎందుకంటే నిజంగా సరే మనం ఈరోజు ఉన్నాం, రేపు ఉండం, మన పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, భవిష్యత్తు ఉంటుంది. హైదరాబాద్ సిటీ హెస్ టు సర్వైవ్. ఒకటి మాత్రం వాస్తవం, టుడే వీఆర్ హెడెడ్ ఇన్ టు మనం పెరుగుతున్న వేగం కానీ మన నగరం అభివృద్ధి చెందుతున్న స్పీడ్ కానీ చూస్తే వీఆర్ హెడెడ్ ఇన్ టు సీరియస్ ప్రాబ్లం. ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే రాఘవరావు గారు వెస్ట్ జోన్ నుంచి ఉన్నారు. వెస్ట్ జోన్ బిల్డర్స్కి నాకంటే బాగా తెలుసు ట్రాఫిక్ సమస్యలు ఎంత ఉన్నాయో అక్కడ. నేనేమనుకున్నాను, నిజానికి మెట్రో వస్తే చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు పోతాయనుకున్నాను. భారతదేశంలో సైకాలజీ చాలా డిఫరెంట్. మన దగ్గర కారు కొనుక్కోవడం ఒక స్టేటస్ సింబల్, తప్పేం లేదు, ఆస్పిరేషన్ వాల్యూ ఉంటుంది. మనం ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ పోయేటప్పుడు కారు కొనుక్కోవాలి, కారు కొన్న తర్వాత మళ్ళీ అందులో పెద్ద బ్రాండ్ రావాలి, పెద్ద బ్రాండ్ వస్తే ఇంకా పెద్ద బ్రాండ్ రావాలి. ఈ టైప్లో మనం ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి పోతూ ఉంటాం. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత పెంచినా ఇంకా హైదరాబాద్లో 35% మంది మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుతూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, ప్రతిరోజు దాదాపు 1200-1300 కార్లు కొంటున్నారు హైదరాబాద్. దానివల్ల ఏమవుతుంది, హైదరాబాద్లో ట్రాఫిక్ ఒక గ్రిడ్ లాక్ సిచ్యువేషన్ ఉంది. ఈరోజు ఎక్కడికక్కడ రోడ్ల మీద గంటలు ఇరుక్కుపోయి ప్రొడక్టివిటీ లాస్ అయిపోయే ప్రమాదం ఉంది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రభుత్వం మేము ఆలోచిస్తున్న విధానం, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే పెద్దలు అధికారులు కూడా ఆలోచించాల్సిన విధానం ఏంటంటే డెన్సిఫికేషన్ స్టడీస్ జరగాలి. ఏ జోన్లో ఎంత డెన్సిటీ ఉంది, ఇప్పుడు జన సాంద్రత, పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది, ఇంకెన్ని పర్మిషన్లు ఇవ్వచ్చు, ఎన్ని ఇవ్వకూడదు. ఎందుకంటే మన వాళ్ళు ఒక మూస పద్ధతిలో పనిచేస్తూ ఉంటారు. ఐటీ కంపెనీలు వస్తే మొత్తంగా వెస్ట్ జోన్లో ఉన్నాయి ఈరోజు, ఏదో కొన్ని తప్ప 90% అక్కడే ఉన్నాయి, 95% అక్కడే ఉన్నాయి. నేను అందుకే ఒక పాలసీ తీసుకొచ్చాను, లుక్ ఈస్ట్ అనే పాలసీ తీసుకొచ్చాను. ఉప్పల్లో ఎందుకు కట్టాం శిల్పారామం, మాకు డబ్బులు ఎక్కువ ఇంకోట కాదు. ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే నీకు వెస్ట్ జోన్లో ఉండే అమ్యూనిటీస్ అన్ని ఈస్ట్ జోన్లో కూడా తీసుకొస్తాము. ఈ ఉప్పల్ సైడు, పోచారం సైడు, ఎల్బీ నగర్ సైడ్ ఇటువైపు కూడా తీసుకొస్తే ఇటువైపు కూడా అట్రాక్షన్ పెరుగుతుంది, ఇటువైపు కూడా ఐటీ కంపెనీలు రావాలి. ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన మ్యాండేట్ కోంపల్లి కానీ, పేట్ బషీరాబాద్ కానీ, ఆ ప్రాంతానికి కూడా కొద్దిల్లాపూర్ కానీ, ఆ ప్రాంతానికి కూడా ఐటీ తీసుకోవాలి. అదే రకంగా షామీర్పేట కానీ, ఇంకా నార్త్ వైపు కూడా తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. గట్కేసర్ కానీ, తిరుమల మన కీసర కానీ అటువైపు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ ఒకటి దగ్గర పోయి పడితే డెఫినెట్గా ట్రాఫిక్ జామ్లు, గందరగోళం, అస్తవ్యస్తం, డ్రైనేజ్ వ్యవస్థ ధ్వంసం కావడం, తాగునీటికి కటకట, తెల్లారులేస్తే కొట్లాట్లు, ఇవి తప్ప ఇంకోటి ఉండదు. అందుకే ఒక రేషనల్ పద్ధతిలో డెన్సిఫికేషన్ స్టడీస్ చేసి జన సాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉంది అక్కడ మళ్ళీ కొత్తగా 40 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగ్లు అంటే మళ్ళీ రేపు రోజున ఈ రోజు ఏం కాకపోవచ్చు, 5 ఏళ్లలో కూడా ఏం కాకపోవచ్చు, కానీ 10-15 ఏళ్ల తర్వాత నివాస యోగ్యం కాని ప్రాంతంగా ఆ ప్రాంతానికి ఒక ముద్ర వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కొంత ఆలోచనతో, కొంత వ్యూహంతో, కొంత ప్రణాళికతో పనిచేయాలి తప్ప ఆ రోజుకు ఆ రోజు, ఆ నిమిషానికి ఆ నిమిషం అనుకుంటే కుదరదు. నా విజ్ఞప్తి మీతో ఏమంటే దయచేసి ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు మీరు కూడా సహకరించి ఎక్కడికక్కడ మనం ఇప్పుడు కొత్తగా టౌన్షిప్ పాలసీ కూడా తీసుకొని వచ్చాం. మీకు చాలా మంది చూసే ఉండొచ్చు, చూడని వాళ్ళు దయచేసి కాపీ పంపిస్తాను మీ ప్రభాకర్ రావు గారికి, వెంకటరెడ్డి గారికి, మీరు కూడా చూడండి. మీ కొత్త టౌన్షిప్ పాలసీ కూడా తీసుకొచ్చాము. అందులో 50 acres ఎవరైనా ప్రైవేట్ డెవలపర్ డెవలప్ చేయాలనుకుంటే దానిలో కొన్ని ఇన్సెంటివ్స్ కూడా పాస్ చేస్తున్నాం. మీకు ఇండస్ట్రీ పెడితే ఎట్లానైతే ఈరోజు మనం ఇన్సెంటివ్స్ ఇస్తామో అదే మాదిరిగా మీకు కొత్త టౌన్షిప్ కట్టాలి అనుకున్నప్పుడు ORR చుట్టూ కానీ, గ్రోత్ కారిడార్లో కానీ, దాని వెలుపల కానీ కొత్త టౌన్షిప్ పాలసీలో కొన్ని బెనిఫిట్స్ కూడా తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చాం? హైదరాబాద్ షుడ్ బి డీకంజెస్టెడ్. అందరూ నేను ఇక్కడే ఉంటాను, అందరూ నేను వచ్చి గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్లో ఉంటానంటే మరి అది ఆ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయి కొన్ని రోజుల తర్వాత ఇంకేం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ టౌన్షిప్ పాలసీ ద్వారా కొత్తగా హైదరాబాద్ డీకంజెస్ట్ చేసే ఒక ఆలోచన, హైదరాబాద్ పరిధి పెంచే ఆలోచన కూడా విస్తృతంగా చేస్తున్నాం. దయచేసి ఆ విషయంలో కూడా మీరు సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్ నిజంగా మనం అనుకున్న స్థాయిలో, మనం ఊహిస్తున్న స్థాయిలో, మనం ఆశిస్తున్న స్థాయిలో మీ అందరి ఆలోచన పరిధికి, ఆలోచన శక్తికి తగ్గ విధంగా డెవలప్ కావాలంటే కొన్ని పనులు మనం చేసుకోవాల్సింది. మెట్రో రావాలి. మెట్రో ఇప్పుడు 56 కిలోమీటర్లు నడుస్తాం. అల్టిమేట్గా
72 కిలోమీటర్స్ ఇప్పుడు ఈ నవంబర్ కల్లా మన ఎంజీబీఎస్ దాకా కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత ఉండే 5.5 కిలోమీటర్లు మాత్రమే మిగులుతుంది. 66 కిలోమీటర్ల తర్వాత ఇంకో 5 కిలోమీటర్లు మిగులుతుంది. అది కూడా పని జరుగుతూ ఉంది. కాబట్టి మెట్రో 72 కిలోమీటర్లతో మొదటి దశ సంపూర్ణమవుతుంది. అది నాకు తెలిసి రాబోయే సంవత్సర కాలం లోపల పూర్తవుతుంది. రెండవ దశ ప్రారంభించాలి. రెండవ దశ ప్రారంభించాలి అంటే మేము చూస్తుంది చందానగర్ నుంచి లబ్ధికాపుల వరకు ఒకటి చేయాలి. ఒక మార్గం దాదాపు 26 కిలోమీటర్లు ఉంది. అదే రకంగా మీరు చూసినట్టయితే ఈరోజు నాగోల్ వరకు వచ్చింది. నాగోల్ని మనం ఎల్బీ నగర్ కలపాలి. ఎల్బీ నగర్ని అల్టిమేట్గా ఫలక్నుమాకి కలపాలి. ఫలక్నుమా టు శంషాబాద్ కలపాలి. గచ్చిబౌలిని శంషాబాద్ కలపాలి. ఈ మార్గాలన్నీ పూర్తయితే మెట్రో దాదాపుగా మన అల్టిమేట్ గోల్ అయితే మెట్రో ఈ రోజు కాకపోయినా 10 ఏళ్లకైనా మనం 200 కిలోమీటర్లకి విత్ ఇన్ ద సిటీ తీసుకొని రావాలి. ఆ తర్వాత ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఏదైతే ఉందో, హెచ్జీసీఎల్ ఏదైతే ఉందో, 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, అదృష్టవశాత్తు ఔటర్ రింగ్ రోడ్ లో మనకు ఒక ప్రొవిజన్ ఉంది, మెట్రో రైల్ కారిడార్ ఉంది. అందులో నేను అనుకునేది, నేను ఊహించేది, నాకు ఇప్పుడు 43 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళ తర్వాత నన్న హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ 160 కిలోమీటర్ల రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాని చుట్టూ మెట్రో రైలు పరుగులు పెట్టాలి. 160 కిలోమీటర్ల రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైలు కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఎక్కడ నువ్వు నివాసం ఉంటున్నా పర్వాలేదు, కానీ అల్టిమేట్లీ ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా, ఇది నేను చెప్పేది ఈ రోజు రేపు కాదు, మళ్ళీ తెల్లారి మీరు పేపర్లో రేపు అయిపోద్ది అన్నాడు, కాలేదు, నెక్స్ట్ ఎలక్షన్ కల్లా కాలేదు, తిరిగి కుదరదు. నేను చెప్పేది అల్టిమేట్గా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక 20 ఏళ్ల తర్వాతనన్నా పూర్తి. ఈరోజు షోరూమ్లు ఎక్కడెక్కడ ప్రారంభమవుతున్నాయంటే అసలు మాకే అర్థం కావట్లేదు. ఎక్కడ చందానగర్లో, ఎక్కడ బోడుప్పల్లో, ఎక్కడెక్కడో మొత్తం ఎక్కడికక్కడే షాపింగ్ క్లస్టర్స్ అయిపోయినాయి. రేపు నేను అనేది ఏమంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా కూడా ఆ పరిస్థితి రావాలి. ఎక్కడికక్కడే స్కూల్స్, ఎక్కడికక్కడే హాస్పిటల్, ఎక్కడికక్కడే షాపింగ్ డిస్ట్రిక్ట్లు, ఎక్కడికక్కడే పాకెట్స్ రావాలి. అట్లా అయితే సమృద్ధిగా ప్రజలకి 90% ఎక్కడికక్కడే వాళ్ళ అవసరాలు అక్కడికక్కడే తీరే పరిస్థితి ఉన్న తర్వాత ఎందుకు అందరూ హైదరాబాద్లోకి ఎందుకు వస్తారు? వర్క్ కోసం ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే వస్తారు, వాళ్ళు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా పోయే పరిస్థితి ఉండాలి. ఇది రావాలి అంటే క్రమబద్ధమైన అభివృద్ధి జరగాలి. ఇందాక మీరు మాట్లాడుతూ మాట అన్నారు, సర్వీస్ రోడ్ యాక్సెస్ లేదు కాబట్టి చాలా నిర్మాణాలు ఆగాయన్నారు. నన్ను అడిగితే సర్వీస్ రోడ్ ఇప్పుడు ఉన్నది 2 లేన్ ఉంది, సరిపోదు, 4 లేన్ చేయాలి. చాలా చోట్ల 4 లేన్ చేయాల్సిన అవసరం ఉంది. సర్వీస్ రోడ్ని చేసుకున్న తర్వాత బఫర్ జోన్ కూడా కొంత మెయింటైన్ చేసి అక్కడ గ్రీనరీ పెడుతూ స్లిప్ రోడ్లు మీరు అన్నట్టు టీడీఆర్ ఇవ్వడమా, ఏ పద్ధతిలో స్లిప్ రోడ్డు తయారు చేయాలి, గ్రిడ్ రోడ్డు తయారు చేయాలి, అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా చేయాలి, చేయక తప్పే మార్గం కూడా లేదు. లేకపోతే కట్టుకునేదంతా కూడా ధ్వంసం అయిపోయే పరిస్థితి. కానీ ఆ విషయంలో మళ్ళీ మీ సంయమనం అవసరం. ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఉండే మీరే హడావుడిగా బిల్డింగ్ కట్టేసి మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ వస్తుందిలే, బీపీఎస్ వస్తుందిలే, వీళ్ళు కాకపోతే ఇంకోరు వస్తారు, అప్పుడు అప్లై చేసుకోవచ్చు రెగ్యులరైజేషన్ అనే ధోరణి కాకుండా కొద్దిగా నియంత్రణ, స్వీయ నియంత్రణ మెయింటైన్ చేసుకుంటే మన నగరాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఈరోజు నిజంగా శివారు మున్సిపాలిటీలు ఏవైతే కలిసినాయో హైదరాబాద్లో, వాటికి ఒకప్పుడు తాగునీటి సౌకర్యం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే వరకు. మనం వచ్చిన తర్వాత 2000 కోట్లతో ఈరోజు చేసుకున్నాం. కానీ నాకు సంతృప్తి ఇంకా కూడా పూర్తిగా లేదు. ఎందుకంటే మా మిత్రుడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ చెప్తా ఉంటాడు, అన్న ఇదివరకు 14 రోజులకు ఒకసారి వచ్చే నీళ్లు ఇప్పుడు రోజు తప్పించి రోజు వస్తున్నాయని చెప్తాడు. రోజు తప్పించి రోజు కాదు, అల్టిమేట్గా హైదరాబాద్లో కూడా ఒక రోజు రావాలి, 24/7 నల్లా విప్పితే నీళ్ళు వచ్చే పరిస్థితి రావాలి. ఇది నేను ఓట్ల కోసమో, ఈ రోజు కోసమో, రేపు కోసమో చెప్పట్లేదు. ఇంకా 5 ఏళ్ళు మా గవర్నమెంట్ ఉంది, మాకేం ఇప్పటికిప్పుడేం పోయింది ఏం లేదు. ఇది చెప్తా ఉన్నా అంటే నేను ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను లాస్ట్ ఇయర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోయాను. స్విట్జర్లాండ్లో దావోస్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ పోయాను. జ్యూరిక్ అని ఒక పట్టణం ఉంది. జ్యూరిక్లో మేము ఆగినాం హోటల్లో. జనరల్ మనకు అలవాటు ఏంటి, హోటల్లో పోగానే బట్టలు అక్కడ ఇక్కడ వేసేసి వెంటనే వాటర్ బాటిల్ ఎక్కడ ఉందని వెతుకుతాం. నేను కూడా అక్కడ పోగానే దాహం అవుతుంది, నీళ్ళు కావాలా చూస్తా ఉన్నా, ఎక్కడా వాటర్ బాటిల్ లేదు రూమ్లో. ఇప్పుడు ఎక్కడ పెట్టాడా, ఫ్రిడ్జ్లో పెట్టాడని చూస్తే ఫ్రిడ్జ్లో లేదు, అసలు నీళ్ళు లేవు. వీడెవడు విచిత్రంగా ఉంది అని చెప్పి నేను ఫోన్ చేసిన రిసెప్షన్కి, ఏమైనా నీళ్ళు లేవు ఏంటంటే, సార్ బాత్రూంలో నీళ్ళు వస్తాయి తాగండి అన్నాడు. బాత్రూంలో నీళ్ళు తాగమంటాడు, ఇదేం బాధ అని చెప్పి నేను నిజంగానే బాత్రూంలో పోయా. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. గొప్పగా ఎక్కడ అనిపించిందంటే, బాత్రూంలో అక్కడ ట్యాప్ దగ్గర, సింక్ దగ్గర ఒక చిన్న కార్డు పెట్టాడు, దిస్ ఇస్ జూరీ వాటర్, దిస్ ఇస్ సేఫ్ టు కన్జ్యూమ్, మినరల్ వాటర్ కంటే బెటర్ స్టాండర్డ్తో ఈ వాటర్ ఉంటుంది, మీరు తాగొచ్చు, సురక్షితమైన నీరు అని చెప్పి ఒక నోట్ పెట్టాడు. నేను దాని ఫోటో కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడో రోజు హైదరాబాద్లో ఆ పరిస్థితి రావాలి, తెలంగాణలో కూడా ఆ పరిస్థితి రావాలి. ఈవెన్చువల్లీ మనం కోరుకునేది కనీస అవసరాలే, ప్రజలు కోరుకునేది, ప్రభుత్వం నుంచి ఆశించేది ఇయే. నల్లా తిప్పితే 2 రోజులకోసారి
నీళ్లు వచ్చే పరిస్థితి, దానికే మనం గర్వపడితే ఎట్లా? రోజు రావాలి, ట్యాప్ తిప్పితే రావాలి, 24/7 వాటర్ ఉండాలి. ఆ పరిస్థితి రావాలని సమయం పట్టొచ్చు, కానీ ఆ దిశగా ప్రయత్నం మొదలైతే డెఫినెట్గా చేయొచ్చు. ఇప్పుడు నాగ్పూర్లో ఒక భాగంలో వస్తుంది 24/7 వాటర్ వస్తుంది. మనం కూడా కరీంనగర్లో ట్రై చేస్తున్నాం. చిన్న కార్పొరేషన్లో ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పి కరీంనగర్లో అక్కడ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒక ప్రయత్నం ప్రారంభించాడు. ఆయన కూడా స్వతహాగా ఇంజనీర్ కాబట్టి నాగ్పూర్ కూడా ఒక టీం తీసుకొని పోయాడు, స్టడీ చేస్తున్నాడు. అల్టిమేట్ గోల్ ఏంటంటే సీఎం గారు మాకు చెప్పింది, మనం కూడా ఈ పరిస్థితి తీసుకొని రావాలి, ముందుగా మన నగరాల్లో రావాలి, తర్వాత మనం కిందికి విలేజెస్లో కూడా పోవాలని ఒక లక్ష్యం కూడా ఉంది. ఇవన్నీ జరగాలి అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇవన్నీ జరగాలంటే ఇప్పుడు హైదరాబాద్లో కొంత డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది ఈరోజు నాకు తెలుసు. ఎందుకు? సింగూరులో పూర్తిగా డ్రైవ్ అయిపోయింది, సోర్స్ పూర్తిగా డ్రైవ్ అయిపోయింది. మనం ఈరోజు 100 కిలోమీటర్ల నుంచి గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు పంప్ చేస్తున్నాం, కానీ సరిపోవడం లేదు. అందుకే ఏం ప్లాన్ చేశాము, షామీర్పేట దగ్గర కేశవాపురం అనే ఒక విలేజ్ దగ్గర కొత్త రిజర్వాయర్ కడతా ఉన్నాం. దాన్ని భూసేకరణ చేసాం, ఒక 4,500 ఎకరాలు స్టార్ట్ చేస్తున్నాం. దేవులమ్మ రామారం అని ఇంకో గ్రామం ఉంది ఇక్కడ, దేవులమ్మ రామారం కదా, దేవులమ్మ నాగారం, చౌటుప్పల్ దగ్గర అది ఇంకొక ప్లేస్ ఉంది. అక్కడ ఒక 10 టీఎంసీలు, ఇక్కడ ఒక 10 టీఎంసీల రిజర్వాయర్. కేశవాపురమేమో అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, టెండర్ కూడా అయిపోయింది, పని ప్రారంభం కావాలి. దేవులమ్మ నాగారం దగ్గరేమో ఇంకా భూసేకరణ చేయాలి. ఈ రెండు చోట్ల కూడా అక్కడ ఒక 10 టీఎంసీలు, ఇక్కడ ఒక 10 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్లు పెట్టుకుంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఎట్లాగో ఉన్నాయి. మొత్తం కలిపి ఒక 40 టీఎంసీల నీళ్లను హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్కి శాశ్వతంగా పెట్టుకుంటే మనకి తలకాయ నొప్పి లేకుండా మళ్ళీ 1000 ఫీట్లు, 1200 ఫీట్లు, 1500 ఫీట్లు బోర్లు వేసే అవసరం లేకుండా చేసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తాము. అంటే మేము వీఆర్ నాట్ రియలీ కన్సర్న్డ్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్, వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ బాగుంటే, ఎందుకంటే రాజకీయాల్లో పదవులు వస్తాయి పోతాయి, గవర్నమెంట్లు వస్తాయి పోతాయి. చాలా మంది వచ్చారు, చాలా మంది పోయారు. కొంతమంది ముఖ్యమంత్రులు అయితే పేర్లు కూడా గుర్తులేని కూడా వచ్చిపోయారు. కానీ వచ్చినప్పుడు ఏం చేశామన్నది ముఖ్యం. అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు ఏం చేశామో ఎట్లా గుర్తుపెట్టుకుంటారో చరిత్రలో అన్నది ముఖ్యం తప్ప ఉన్న 4 రాళ్ళు ఎంకేసుకున్నామా ఇంకోటి అది కాదు ఎజెండా. పని చేసి ప్రజల మన్నన పొంది భవిష్యత్ తరాలు కూడా మనం గుర్తుపెట్టుకునే విధంగా పనిచేస్తేనే ఆ పనిచేసిన దానికి కూడా ఆత్మసంతృప్తి ఉంటుంది. అదే ఫిలాసఫీ కేసీఆర్ గారు మాకు నేర్పారు. అదే పద్ధతిలో మా పార్టీలో అందరం కూడా పనిచేస్తామనే మాట కూడా నేను మీకు ఇస్తా ఉన్నాను. దాంతోపాటు ఎంఎంటీఎస్ని కూడా మెట్రోతో పాటుగా ఎంఎంటీఎస్ కూడా తీసుకొని పోవాలి. ఎంఎంటీఎస్ ఈరోజు ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి గారు నిజంగా నాకు తెలిసి గొప్ప ప్రయత్నం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి అసలు నాకు తెలిసి అంత పొటెన్షియల్ ఉంది ఆ ప్రాంతానికి, అంత గొప్పగా తీర్చిదిద్దవచ్చు. ఇంకా 2 నెలల్లో ప్రారంభం అవుతుంది అనుకుంటా. ప్రారంభమైన తర్వాత దయచేసి మీరు అందరూ కూడా విజిట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అది మామూలుగా కట్టడం లేదు. చరిత్రలో మళ్ళీ 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు గుర్తుండే విధంగా ఇంత గొప్ప నిర్మాణం జరిగింది అనే విధంగా అపురూపంగా అక్కడ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. కాకపోతే ముఖ్యమంత్రి గారి విజన్ ఎట్లా ఉందంటే, యాదాద్రికి దగ్గరలో ఉండే రాయగిరి దాకా మనం అద్భుతంగా ఎంఎంటీఎస్ 2వ మార్గం ద్వారా, 2వ దశ ద్వారా, ఎందుకంటే సామాన్యులు కూడా అక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా పోవాలి అంటే ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ అక్కడ దాకా తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా కట్టాము, అది కూడా తొందరలో పూర్తయ్యే అవకాశం ఉంది. అక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎట్లా ఉందంటే, యాదాద్రికి సంబంధించి అది ఒక టెంపుల్ సిటీగా, ఇక్కడ తిరుమల తిరుపతి ఎట్లా అయితే ఉందో దానికి ధీటుగా మనం యాదాద్రిని కూడా రూపొందించాలి. ఆ పక్కనే ఉండే ఇంకో కొండ మీద అద్భుతమైన కాటేజ్లు కానీ, ఎవరైనా పోయితే ఉండేదానికి కానీ, ఇంకోటి కానీ, ఒకవేళ వీకెండ్కి ఒకవేళ పిల్లలతో పోవాల్సి వస్తే కూడా అక్కడ వెళ్ళి ఉండేదానికి కానీ, అదే మాదిరిగా అక్కడ కింద కొత్త రిజర్వాయర్లు వస్తూ ఉన్నాయి. గంధమల్ల రిజర్వాయర్ అని అక్కడ కింద రిజర్వాయర్ కడతా ఉన్నాం. ఆ రిజర్వాయర్ పక్కనే మైసూరులో ఉండే బృందావన్ గార్డెన్స్, కేఆర్ఎస్ గార్డెన్స్ అంటారు, దాని స్థాయిలో ఒక కొత్త అక్కడ గార్డెన్ కూడా నిర్మాణం 200 ఎకరాల్లో చేయబోతా ఉన్నాం. ఎంత మీకు చెప్తా ఉన్నాంటే, హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే ఈ రోజు మనం చూసే సికింద్రాబాద్ పార్లమెంటో హైదరాబాద్ పార్లమెంటో కాదు. నిజానికి ఈరోజు హైదరాబాద్ అనే దానికి డెఫినేషన్ మారిపోయింది. ఓఆర్ఆర్ దాకా హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఓఆర్ఆర్ లోపల ఉండే పంచాయతీలన్నింటినీ కూడా మనం దాదాపుగా ఈరోజు మున్సిపాలిటీలుగా మార్చుకున్నాం. భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎట్లా అయితే బాంబే 7 కార్పొరేషన్ల కింద ఉందో, హైదరాబాద్ కూడా భవిష్యత్తులో అదే మాదిరిగా డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కోసం చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి తప్పకుండా ఒక ప్రణాళికతో, ఒక వ్యూహంతో, ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం తప్ప ఏదో ఎలక్షన్ టు ఎలక్షన్లో గెలవాలి కాబట్టి పనిచేయడం అది మా సిద్ధాంతం కాదు, కాబోదు. దయచేసి ఆ విషయంలో మా మీద నమ్మకం ఉంచండి. ఎట్లా అయితే నమ్మకం ఉంచి గెలిపించారో రేపటి రోజున కూడా మీ ఆశీర్వాదం అట్లే ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. దాంతో పాటు మిత్రులు ఒక మాట అన్నారు, అమెరికాలో కానీ ఇంకో చోట కానీ రెస్ట్ ఏరియాస్ ఉంటాయి. మీరు హైవే మీద పోయేటప్పుడు రెస్ట్ ఏరియాస్ అని ఇంకోటని ఉంటాయి. ఇప్పుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ అన్నారు, ఓఆర్ఆర్ మీద 160 కిలోమీటర్లు ఎక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు. మనకు 19 ఇంటర్చేంజెస్ ఉన్నాయి.
ఆ 19 ఇంటర్చేంజెస్లో కూడా వెంకటరెడ్డి గారు అతి త్వరలోనే పెట్రోల్ బంక్స్ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ, షాపింగ్ కానీ, హాస్పిటల్స్, ట్రామా కేర్ సెంటర్స్, ఇవన్నీ ప్రణాళికలు ఆల్రెడీ చేశాము. తప్పకుండా తొందరలోనే వాటిని పీపీపీ పద్ధతిలో, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో వాటిని కూడా తప్పకుండా తీసుకువస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇది మీరు కొంత నచ్చుకోవచ్చు ఆయనే చెప్తా ఉన్నాను. టౌన్ ప్లానింగ్ కానీ, డిటిసిపి కానీ, హెచ్ఎండిఏలో ప్లానింగ్ కానీ, ఈ విభాగాలు ఈరోజు మీకు పర్మిషన్లు ఇస్తా ఉన్నాయి. మళ్ళీ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని తర్వాత మీరు ఎన్ఫోర్స్ చేయండి అంటే వాళ్ళ వల్ల కావడం లేదు. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ బిల్డింగ్ సవ్యంగా ఉందా, డీవియేట్ చేశారా, ఆ లేఅవుట్ సవ్యంగా ఉందా, అందులో ఏమైనా డీవియేషన్లు ఉన్నాయా, ఎట్లా ఉందంటే ఇది ఎవరైతే పర్మిషన్ ఇస్తారో మళ్ళీ ఆయననే ఎన్ఫోర్స్ చేయమంటే ఆయనకి ధైర్యం చాలడం లేదు. అందుకే ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం, ప్లానింగ్ సెక్షన్ని ప్లానింగ్లోనే ఉంచి అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్కి ప్రత్యేక బృందాన్ని పెట్టి ఎక్కడా డీవియేషన్ లేకుండా హైదరాబాద్ నిజంగా భవిష్యత్తులో బాగుండాలి అంటే ఎన్ఫోర్స్మెంట్ వింగ్ను కూడా సెపరేట్గా పెడదామని ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. దీనివల్ల నేను ముందే చెప్తా ఉన్నా, మళ్ళీ తిట్టుకోవద్దు, దయచేసి డీవియేషన్ చేయడం అనే ఆలోచన మనమే మానుకుంటే ఇంకెవరో వచ్చి మనకు నీతులు చెప్పాల్సిన అవసరం కానీ, ఇంకెవరో వచ్చి మనల్ని బెదిరించాల్సిన అవసరం కానీ, ఇంకెవరో వచ్చి మన నిర్మాణం అక్రమం అని కూల్చేయాల్సిన అవసరం కానీ ఉండదు. దయచేసి ఆ స్వీయ నియంత్రణ మోడ్లోకి వచ్చేయండి. ఎందుకంటే ఒక నగరం బాగుపడాలన్నా, ఒక రాష్ట్రం బాగుపడాలన్నా ఒక గవర్నమెంట్తోనే కాదు, ఒక ముఖ్యమంత్రి, 17 మంది మంత్రులు, 3 లక్షల మంది ఉద్యోగులు, వాళ్ళతోనేం కాదు. స్వీయ నియంత్రణ లేకపోతే, స్వీయ ఆలోచన మనకు లేకపోతే ఏది కూడా ఏ గవర్నమెంట్ వల్ల కూడా కాదు. చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను, ఇదివరకు కూడా చెప్పినాను, మళ్ళీ చెప్తాను. నేను టోక్యో వెళ్ళాను ఒక 2 years కింద. టోక్యో 3 రోజులు ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే ఎక్కడా ఒక చిన్న చెత్త లేదు ఎక్కడ కూడా రోడ్డు మీద. మన హైదరాబాద్లో తిరుగుతూనేమో ఎక్కడికక్కడ కనబడుతూనే ఉంటుంది. ఇదేందా బావిలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, రోజుకి ఎన్నిసార్లు ఊడుస్తున్నారు, ఇల్లు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారో నాకు చాలా ఆశ్చర్యం. నాతో ఆ జాపనీస్ మిత్రులు, ఆ ఎంబసీకి సంబంధించిన వాళ్ళు 3-4 ఉన్నారు. ఫస్ట్ డే చూసిన, రెండో రోజు చూసిన, ఇంకా మూడో రోజు ఉండబట్టలేక అడిగిన, హౌ డూ యూ కీప్ దిస్ సిటీ సో క్లీన్ అని అడిగా. ఆయన చాలా సింపుల్గా నవ్వి ఒక మాట అన్నాడు, వీ డోంట్ డర్టీ ఇట్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ అన్నాడు. ఇంత పరిశుభ్రంగా ఎట్లా పెడుతున్నారయ్యా అంటే, ముందు చెత్త బారైపోతే చాలు కదా అన్నాడు. సింపుల్ లాజిక్, ఆలోచిస్తే పెద్ద ఇదేం కాదు. నేనేమంటున్నా అంటే మీరు కూడా ఆలోచించాల్సింది, how do we make sure that there are no deviations and how do we make sure there are no enforcement drives? మీరు డివేట్ చేయకండి, సింపుల్. ముందు మీరు డివేషన్ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు, మీ మీద దాడులు ఎందుకు, ఒత్తిళ్ళు ఎందుకు, మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగే అవసరమే ఉంది? ఆ పరిస్థితి ఎందుకు ఉండాలి? దయచేసి ఆలోచించండి. ఎందుకంటే ఇది ఒక బిల్డింగ్తోనో, 2 బిల్డింగ్లతోనో, 3 బిల్డింగ్లతోనో, 3 ప్రాజెక్టులతోనో ఎవరు అర్జెంటుగా అంబానీలు, బిర్లాలు అయిపోరు. డబ్బులు సంపాదించుకోవడానికి డెఫినెట్గా ఇది అద్భుతమైన రంగం, చాలా వండర్ఫుల్ రంగం. సవ్యమైన పద్ధతుల్లో కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు, మంచి పేరు సంపాదించుకోవచ్చు, ఆ పేరు ద్వారా అద్భుతమైన ప్రాజెక్టులు కూడా తీసుకోవచ్చు. ఒక బిల్డర్ డివేట్ చేయడం లేదు, చాలా చక్కటి వ్యక్తి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అంటే లైన్ కట్టి వచ్చి డెవలప్మెంట్కి ఇస్తారు మీకు. అది నాకంటే బాగా మీకే తెలుసు. మంచి పేరు సంపాదించుకుంటే, క్రెడిబిలిటీ సంపాదించుకుంటే ఆటోమేటిక్గా మిగతా అన్ని కూడా వస్తాయి. దయచేసి ఆ దిశగా కొంత స్వీయ నియంత్రణ మీరు చేయాలని చెప్పుకున్న విజ్ఞప్తి. ఎందుకంటే ఎల్ఆర్ఎస్లు, బీఆర్ఎస్లు, బీపీఎస్లు ఈ బాగానే ఉంటాయి వినడానికి, కానీ వాటి అవసరం పడకుండా ఉన్న రోజు వస్తేనే మంచిది. లేకపోతే ఎప్పటికప్పుడు మనం డివైడ్ చేస్తాము, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, ఎల్ఆర్ఎస్ అనౌన్స్ చేస్తుంది, బీపీఎస్ అనౌన్స్ చేస్తుంది, మనం చేసుకోవచ్చు, ఒక పెంట్ హౌస్ చేసేస్తే తర్వాత కవర్ చేసుకోవచ్చు. అటువైపు మనం ఆలోచించకపోతేనే నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుపడుతుంది. దయచేసి నేను నీతులు చెప్తున్నా అనుకోవద్దు, కానీ మీకోసం, మంచి కోసమే చెప్తున్నాను. నాకు వేరే ఉద్దేశం లేదు, వేరే ఎజెండా లేదు. మీ మంచి కోసం చెప్తున్నాను, ఇండస్ట్రీ మంచి కోసం, సిటీ మంచి కోసం చెప్తున్నాను. మీ భవిష్యత్ తరాలు కూడా మీ తర్వాత ఆ బిజినెస్లోకి రావాలన్నప్పుడు మీరు క్రెడిబుల్ నేమ్ కూడా ఇవ్వాలి వాళ్ళకి. కాబట్టి దయచేసి ఆ దిశగా కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా కోరుతూ, ప్రగతి నగర్ లేక్ గురించి శ్రీనివాస్ గారు చెప్పారు. ఇంకా ఇతర మిత్రులు కూడా మాట్లాడుతూ మాట అన్నారు, రాఘవరావు గారు కూడా అన్నారు, లేక్ చుట్టూ టీడీఆర్ ఇవ్వండి, 4 రెట్లు ఇవ్వండి అని. మేము ఆల్రెడీ ఆ పాలసీ తెచ్చాం సార్, తెచ్చాము ఆల్రెడీ. తెస్తే కూడా చాలామంది మిత్రులు మరి ఏం చెప్పో నాకు తెలియదు, రావట్లేదు, ముందుకు రావట్లేదు. ఇప్పుడు తమాషా ఏంటంటే, లేక్ చుట్టూ ఆ శిఖం పట్టాలు ఉన్నాయి, కొంతమంది ప్రైవేట్ పట్టాలు, దానిలో మీరేం కట్టలేరు, మేము కట్టనివ్వం. మరి అట్లాంటప్పుడు మీరు అది పెట్టుకుని ఏం చేస్తారో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అది తెలంగాణలో సామెత ఉంది, గడ్డివాము మీద కుక్క అని. గడ్డివాము మీద కుక్క అంటే అది తినదు, ఇంకొని తిననివ్వదు. వస్తే కరుస్తుంది, అరుస్తుంది, ఎవరు తినలేరు, అది తినలేదు, అది కూడా గడ్డి తినలేదు. అట్లాంటి పరిస్థితి. ఆ లేక్ చుట్టూ ఉండే భూములు పట్టాలు సరే ఎందుకు ఇచ్చారో మహానుభావులు వాళ్ళకి తెలియాలి, ఎదుర్కొన్న వాళ్ళకి. కానీ ఆ భూములకు పట్టాలు ఏంది, ప్రైవేట్ పట్టాలు,
నిజంగా చెప్పాలంటే వాటర్ బాడీలో ఏ భూమి ఉన్నా అది గవర్నమెంట్ భూమి ఉండాలి లాజికల్గా ఆలోచిస్తే. ఇంకా వాటర్ బాడీ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీబడి అన్లెస్ ఇట్ ఇస్ ఇన్ లార్జ్ ట్రాక్ట్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్. అలాంటప్పుడు వాటర్ బాడీ పక్కన ఉదాహరణకు దుర్గం చెరువు బ్యూటిఫికేషన్ మొదలుపెట్టాం. పక్కకు ఒక 7 ఎకరాలు ప్రైవేట్ భూమి ఉంది. అరే ఆ 7 ఎకరాలు ఇవ్వమన్నా దాన్ని మంచిగా డెవలప్ చేద్దాము, బాగా చేద్దాం, చెరువుని శాశ్వతంగా అందంగా చేద్దామంటే రారు. 4 రెట్లు ఇస్తామే టీడీఆర్ అంటే కూడా రారు. ఈ పరిస్థితి ఉండకూడదు. నగరం బాగుపడాలని కోరుకునే వాళ్ళు, మన నగరం బాగుండాలని కోరుకునే వాళ్ళు, మన పిల్లలు బాగుండాలని కోరుకునే వాళ్ళు ప్రభుత్వం ఇంత ఉదారంగా వచ్చి 4 రెట్లు ఇస్తాం, మీరు ఎట్లాగో అక్కడ కన్స్ట్రక్ట్ చేయలేరు, మాకు అవకాశం ఇస్తే మేము చేస్తాము, అందమైన ఒక ప్రదేశాన్ని ప్రజలకు ఇస్తామన్నప్పుడు సహకరించకపోతే మంచిది కాదు. ఇప్పుడు ఉదాహరణకు నల్ల చెరువు చేసినాం ఉప్పల్లో, సేమ్ ప్రాబ్లం. అక్కడ కూడా ట్రాక్ చేయాలంటే రోజు ఏం చేస్తున్నాం, వాటర్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గకూడదని చెరువు డీపెన్ చేస్తూ చెరువు చుట్టూ ట్రాక్ వేస్తున్నాం. ఆ పరిస్థితి ఎందుకు రావాలి? చుట్టూన్న ల్యాండ్స్ కూడా టీడీఆర్ పాలసీలో భాగంగా మాకు ఇస్తే మనకే కదా ఉండేది, అది శాశ్వతంగా ఒక అసెట్ కదా నగరానికి. హైదరాబాద్లో 180 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు బాగు చేయాలంటే ఒకటి తర్వాత ఒకటి ఇప్పటికే 40 స్టార్ట్ చేశారు. 40 లేక్స్ 545 కోట్లు మంజూరు చేశాము, పని చేస్తున్నాము. కానీ ప్రతి దగ్గర ఇదే చిక్కు. ప్రతి దగ్గర ఎవరో కోర్టుకు పోతారు, స్టే చేస్తారు. అందుకే ఈ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో మేము చాలా పట్టుదలగా ఉన్నాం. ఎక్కడో దగ్గర దీనికి ముగింపు పెట్టకపోతే, ఎక్కడో దగ్గర చెక్ పెట్టకపోతే, మంచి పని చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా కాళ్ళల్లో కట్టెలు పెడితే ఇది మంచి విధానం కాదు. కాబట్టి మీరు చెప్పారు లేక్స్, నాకు అర్థమైంది, బట్ ఆల్రెడీ పాలసీ ఉంది. దయచేసి ఎక్కడన్నా ఎవరైనా ఇక్కడ మిత్రులకు కూడా ఎవరికైనా ఆ విషయంలో ఎక్కడన్నా ఇబ్బందులు కానీ అనుమానాలు కానీ ఉంటే వాటిని దయచేసి తొలగించుకోండి. తప్పకుండా ఆ మంచి ఆలోచనతో ప్రభుత్వం ఉంది, సహకరించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అల్టిమేట్ ప్లాన్ ఏంటంటే హైదరాబాద్ నగరానికి సంబంధించి చాలా ఉంది. కోర్ సిటీలో సివరేజ్ ఆధునీకరించాలి. 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ రెయిన్ని హైదరాబాద్ నగరం హ్యాండిల్ చేయలేకపోవడం సిగ్గుచేటు మనకి. అది ఆధునీకరించాలంటే నాకు 12,000 కోట్ల రూపాయలు కావాలి. శివారు ప్రాంతాల్లో మొన్ననే తాగునీటి ప్రాజెక్ట్ 2,000 కోట్లతో చేశాం. సివరేజ్ కూడా చేయాలి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, సేలింగపల్లిలో లేదు, కూకట్పల్లిలో లేదు, రాజేంద్ర నగర్లో లేదు, ఉప్పల్లో లేదు. చేయాలంటే 3,100 కోట్లు కావాలి. ఇది నేను చెప్పేది 6 నెలల కింద లెక్క, ఇంకేమైనా కొద్దిగా పెరిగితే పెరిగిండొచ్చు. కాబట్టి డబ్బులు కావాలి. దాంతోపాటు మొత్తం హైదరాబాద్లో 4,000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, 3,000 పైచులకు చెత్త రవాణా చేసే ఆటోలు ఉన్నాయి. వీటన్నింటినీ ఎలక్ట్రిక్ వెహికల్స్ చేయాలి, ఈవీస్గా మార్చాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా బండి మీద పోయేటప్పుడు ఎదురుగా ఆర్టీసీ బస్సు వస్తే దానికి మించిన పనిష్మెంట్ లేదు. వాడు గుప్పమని పోగొడుతుంటే మీ ముఖం మీద ఇంటికి పోయేసరికి మీ ఇంటి వాళ్ళు కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు పోతారు మీరు. కాబట్టి ఆ పరిస్థితి పోవాలంటే ఈవీలు రావాలి. ఇప్పుడు 40 పెట్టాం, ప్రవేశపెట్టాం, మిగతా కూడా తీసుకొని రావాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వరకు కనెక్షన్ వచ్చింది, మిగతా పెట్టాలి. 40 మాత్రమే చేశాం, 4,000 చేయాల్సింది. చేయాలంటే మళ్ళీ డబ్బులు కావాలి, మనకు రోల్ ఉండాలి. అదే రకంగా ఇందాక నేను చెప్పాను, కంక్లూజివ్ టైటిల్ రావాలి రెవెన్యూలో. మెట్రో ఈరోజు 56 కిలోమీటర్లు అయింది, అల్టిమేట్గా 200 కావాలి. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ టౌన్షిప్స్ రావాలి. మీ రియల్ ఎస్టేట్కి ఏ డోకా లేదు, ఎందుకు లేదని చెప్తా ఉన్నాం. రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతా ఉంది, అతి త్వరలో ప్రారంభం కాబోతా ఉంది. రీజనల్ రింగ్ రోడ్ ప్రారంభమైన తర్వాత మీరు చూస్తారు హైదరాబాద్ మార్కెట్ విల్ కంటిన్యూ టు ఎక్స్పాండ్ ఫ్రమ్ ఓఆర్ఆర్. మీరు చూడండి, ఎలక్షన్స్ ముందున్న రేట్లకి ఈ రోజున రేట్లకి ఏమైనా అసలు ఉందా? లెక్క పత్రం ఏమైనా ఉందా? అన్ని డబుల్ అయిపోయినాయి. ఎక్కడ పెరిగినాయి? డబుల్ అయిపోయినాయి, మొత్తం డబుల్ అయిపోయి కూర్చున్నాయి. మాకు అల్టిమేట్గా మేము కోరుకునేది మీరు అందరూ బాగుండాలి. నిర్మాణ రంగం బాగుంటే మీ మీద ఆధారపడే లక్షలాది మంది కార్మికులు కానీ, సూపర్వైజర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఈరోజు ఎవరైతే నార్మల్ కోర్సులో ఇబ్బంది పడతా ఉంటారో వాళ్ళందరికీ ఉపాధి కలుగుతా ఉంది ఈ రంగం వల్ల. తప్పకుండా దానివల్ల లాభం ఉంది తప్ప నష్టం లేదు. మళ్ళీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా చాలా వస్తాయి. మాకు డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ రెవెన్యూస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ నిర్మాణ రంగం పెరగాలని కోరుకుంటాం. డెఫినెట్గా ఆర్ఆర్ఆర్ రావడం వల్ల మీ నిర్మాణ రంగానికి మరొక కొత్త అవకాశం కూడా రాబోతోంది. ఆర్ఆర్ఆర్ లెంత్ 332 కిలోమీటర్లు, అంటే ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్కి డబుల్ సైజ్ ఉంటుంది. అల్టిమేట్గా నేను చూసేది ఆర్ఆర్ఆర్ ఒక రింగ్ రోడ్ కట్టేసి వదిలేయడం కాదు. ఆర్ఆర్ఆర్ని ఓఆర్ఆర్కి స్పైక్ రోడ్స్ ద్వారా అనుసంధానం చేయాలి. ఓఆర్ఆర్కి మళ్ళీ మన కోర్ సిటీకి ఇంకా రేడియల్ రోడ్స్ ఇప్పుడు దాదాపు 15 పూర్తి చేశాం, ఇంకా కొన్ని చేయాల్సింది. ఇందాక వెంకటరెడ్డి చెప్పిన మార్గం కూడా మూసి పక్కన ఉండే రోడ్డు కూడా రేడియల్ రోడ్, ఆ రోడ్డు వేస్తున్నాము. ఇంకా మిగతా రేడియల్ రోడ్లు కూడా ఒక 14-15 ఇంకా చేస్తున్నాము. గ్రిడ్ రోడ్లు కూడా చేయాలి. ఈ గ్రిడ్ రోడ్ల విషయంలో కూడా మీ సహకారం కావాలి. ఎందుకంటే భూసేకరణ ఈరోజు ఒక ఛాలెంజ్గా మారిపోయింది. కాబట్టి భూసేకరణకి ఛాలెంజ్గా మారినప్పుడు మీరు మాకు ముందుకొచ్చి సహకరిస్తే మీకు లాభం ఉంటుంది, మాకు లాభం ఉంటుంది. దానికి ఒక మోడల్ కూడా ఎవాల్వ్ చేద్దాం. ల్యాండ్ పూలింగ్ అంటామా, ఇంకోటి అంటామా, ఒక మోడల్ ఎవాల్వ్ చేద్దాం. చేసి వేగవంతంగా భూసేకరణ సమస్యలు లేకుండా వేగవంతంగా
కలిసిమెలిసి పనిచేసే విధానంలో ముందుకు పోదాం. తద్వారా మీకు లాభం ఉంటుంది, గవర్నమెంట్ కూడా లాభం ఉంటుంది, ప్రజలకు కూడా ఉపయోగంగా ఉంటుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్వైరన్మెంటల్ కమిటీ మీరు చెప్పారు, దాన్ని తప్పకుండా చేస్తాము. మిత్రులు మాట్లాడుతూ ఒక ఫైర్ యాక్ట్ అమెండ్మెంట్స్ ఏమన్నారా, 21 మీటర్ లేదు, నేను పరిశీలిస్తాను, నాకు అవగాహన లేదు ఇప్పటికిప్పుడు చెప్పేదానికి. ఒకసారి పరిశీలించి దానిలో యోగ్యత ఉంటే తప్పకుండా దాన్ని కూడా చేసుకుందాం. ఎల్ఆర్ఎస్ విషయంలో మాట చెప్పారు, 14% ట్యాక్స్ వేయండి సరిపోతుందన్నారు. ఇలాంటివన్నీ చిన్న చిన్న ఇష్యూస్ చాలా ఉన్నాయి, నేను కాదని లేదు. ఏప్రిల్ 11 నాడు ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నిక మేమనేది ఒకటే, మీరు మొన్ననే కేసీఆర్ గారిని గెలిపించారు, ముఖ్యమంత్రి పదవిలో ఆయన కూర్చోబెట్టారు, రాష్ట్రానికి నాయకత్వం వహించమని మీరు స్పష్టమైన ఒక ఆదేశం ఇచ్చారు. ఆయన పనిచేస్తూ ఉన్నారు, సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసుకోవడం, లాంగ్ టర్మ్ ప్లానింగ్లో భాగంగా ఎలక్ట్రిసిటీ కానీ ఇంకా ఇతర అంశాలు, రోడ్లు కానీ ఇవన్నిటి ఇట్లా శ్రద్ధతో పనిచేయడం. తమ్ముడు సాయికిరణ్ గారు చెప్పినట్టు హైదరాబాద్ మహానగరానికి సంబంధించినంత వరకు వివిధ రూపాల్లో ఒక 50,000 కోట్ల పైసలకు పెట్టుబడి పెట్టడం, ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నాయకుడు మనకున్నప్పుడు, ఇలాంటి ముఖ్యమంత్రి గారు మనకున్నప్పుడు మేము మీతో ప్రార్థించేది ఒకటే. ఎందుకంటే ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా మేము కోరుకునేది ఒకటే, పనిచేసే ప్రభుత్వం ప్రజల ఆదరణ కోరుకుంటాం. పనిచేసే ప్రభుత్వం మీరు దీవిస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది, ఇంకా స్టేబుల్గా పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది. అంతే తప్ప వేరే ఎజెండా లేదు. ఈరోజు మేము సారు కారు 16 ఢిల్లీలో మనం ఎవరు చెప్తే వాళ్ళదే సర్కారు అనే మాట అంటున్నాం. ఎందుకంటున్నాం? ఎందుకంటే 2014లో ఉన్న పరిస్థితి రోజు లేదు. 2014లో భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు ఏదో చాలా గొప్పగా గుజరాత్ను అభివృద్ధి చేశారంట. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తే భారతదేశాన్ని కూడా బాగా పనిచేస్తారు, తప్పకుండా ఆయన వల్ల లాభం ఉంటుందనే ఒక ఆలోచనతో ఆయనకు ఓటేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత నేను ఒకటే అడుగుతున్నా, ఆలోచించమని కోరుతాను. భావోద్వేగాలకు లోన్ కాకుండా, అంటే రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడు భావోద్వేగాలు ముందుకు తీసుకొని రావడం, తద్వారా 4 ఓట్లు పడతాయి అనుకోవడం సహజం. ఇక చంద్రబాబు నాయుడు గారు పాపం కేసీఆర్ గారిని తిట్టలేదు రోజు. మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అక్కడేదో మేము పోటీ చేస్తున్నట్టు, కేసీఆర్ గారు అక్కడేదో రోజు తిరుగుతున్నట్టు నేను తిట్టుకుంటూ, రోజు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కేసీఆర్ గారిని నానా తిరుగుతున్నాడు. ఆయన బాధ అంతా ఒకటే, కేసీఆర్ ఉల్టా తిరుగుతున్నాడని ఆయన బాధ. కేసీఆర్ ఏమైనా తిరిగితే వర్కౌట్ అవుతుందేమో, 4 ఓట్లు పడతాయేమో ఆంధ్రాలో బాగా కష్టపడతా ఉన్నారు. కానీ మనం పట్టించుకునే ఆలోచన లేవు. మన పని మనకు చాలా ఉంది, మన పని మనం చేసుకుంటూ పోదాం. నా విజ్ఞప్తి ఏంటంటే, భావోద్వేగాలు, క్షణికావేశాలు ఇవి రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలి, మనం గెలవాలి ఎలక్షన్లు అనే ఆలోచనలో మేము లేము. ఎలక్షన్ రాగానే ఇండియా పాకిస్తాన్ అని, ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం అని, ఎలక్షన్ రాగానే మందిర్ మసీద్ అని, అట్లాంటి చిల్లర పాలిటిక్స్ చేసే ఆలోచన మాకు లేదు. మేము చాలా సిన్సియర్గా తెలంగాణ రాకముందే చెప్పాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. ఇక్కడ ప్రజలు ఏ కులం వారు, ఏ మతం వారు, ఏ ప్రాంతం వారు అలాంటి వివక్ష ఉండదు. స్పష్టమైన ఆలోచనతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ అందరికీ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందే దిశగా ముందుకు పోతామనే ఒక స్పష్టమైన ఎజెండాతో ముందుకొచ్చాం. 4.5 ఏళ్ళు పనిచేశాం. మీ ఆశీర్వాదంతో మరొక 5 టర్మ్ కూడా మీరు ఇచ్చారు. నా విజ్ఞప్తి ఏమంటే, ఇందాక నేను చాలా ప్రాజెక్టులు చెప్పినా మీకు, మెట్రో 200 కిలోమీటర్లు కావాలన్నాను. మెట్రో 200 కిలోమీటర్లు కావాలంటే నేను ఆలోచించమని కోరేది మిమ్మల్ని ఒకటే, మనం వేరే వాళ్ళకి ఓట్లు వేయడం ఎందుకు, మన శక్తి వాళ్ళకి దార పోయడం ఎందుకు, మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి దరఖాస్తులు ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు నేను స్వయంగా పోయాను మున్సిపల్ మంత్రిగా, నేను ఆనాడు ఉండే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారి దగ్గరికి, మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒకసారి కాదు చాలాసార్లు పోయారు. అయ్యా మా మెట్రోను సెకండ్ ఫేజ్ చేయాలి, అవకాశం ఇవ్వండి, కొన్ని డబ్బులు ఇవ్వండి అని అడిగాం. స్పందన లేదు, రాదు. అదే బాంబేకి 18,000 కోట్లు ఇచ్చారు. బాంబేకి ఎందుకు ఇచ్చారని వదిలేండి, మనకు అనవసరం అది. కాకపోతే మనకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మనకు సంఖ్యాబలం లేదు, వాళ్ళని శాసించే పరిస్థితి లేదు. రెండవది, మన దగ్గర కాళేశ్వరం కడుతున్నాం. ఇప్పుడు ఆ కాళేశ్వరం నుంచే రేపు కేశవాపురం రిజర్వాయర్కి నీళ్లు రావాలి, కేశవాపురం నుంచే రేపు హైదరాబాద్కి నీళ్లు రావాలి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మనం అడిగాం. పక్కన ఆంధ్రాలో పోలవరం కడుతున్నారు. పోలవరంలో 90% డబ్బులు ఈరోజు కేంద్రం ఇస్తాం, జాతీయ హోదా ఇచ్చారు. 90% డబ్బులు కేంద్రం ఇస్తాం. మరి మనకు కూడా అట్లా ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి. మీరు పోలవరానికి ఇచ్చినట్టే కాళేశ్వరానికో పాలమూరు ఎత్తిపోతల పథకానికో. ఎందుకంటే కాళేశ్వరం ఇస్ కాస్టింగ్ 80,000 crores, పాలమూరు ఇస్ కాస్టింగ్ మోర్ దెన్ 40,000 crores. ఇంత పెద్ద మొత్తంలో ఒక రాష్ట్రం పెట్టాలంటే కష్టం. మళ్ళీ మేము అప్పులు చేసి అడ్జస్ట్ చేసి తీసుకొని రావాలి. మీరు కూడా కొంత సహాయం చేయండి అని అడిగాం. స్పందన లేదు. 3 ఏళ్ళు అయింది అడిగి, స్పందన లేదు. అదే రకంగా మన ప్రాజెక్టుల దగ్గరికి వస్తారు. మిషన్ భగీరథను చూడడానికి కేంద్ర బృందాలు వచ్చినాయి, మిషన్ కాకతీయను చూడడానికి కేంద్ర బృందాలు వచ్చినాయి, అధ్యయనం చేసినారు.
చాలా బాగుందని కితాబులు వెనుదడతారు, ప్రశంసలు, మాటలు అద్భుతం, అరే చాలా బాగా చేస్తున్నారా అని చెప్తారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసింది, మనం పెట్టింది కాదు, నీతి ఆయోగ్ వాళ్ళే పెట్టుకున్నారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసింది ఏమని, 5,000 కోట్లు మిషన్ కాకతీయకి ఇవ్వండి, 19,000 కోట్లు మిషన్ భగీరథకి ఇవ్వండి, మొత్తం కలిపి 24,000 కోట్లు ఇవ్వండి అని అడిగారు. ఒక్క పైసా ఇవ్వలేదు. ఎందుకు? మనకు అక్కడ వాళ్ళను శాసించే పరిస్థితి లేదు, నెత్తి మీద కూర్చొని వాళ్ళను అక్కడ ధమ్కి ఇచ్చే పరిస్థితి లేదు మనకి. అదే రకంగా ఒకటిగా చెప్పుకుంటూ పోతే నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. మనం నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఎల్బీ స్టేడియంకి వచ్చారు. ఒక 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక రాష్ట్రానికి వస్తే ఒక్క మాట చెప్పే పరిస్థితి ఉండదా? నేను మీ రాష్ట్రానికి ఫలానా పని చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి, మళ్ళీ మీరు నన్ను గెలిపిస్తే ఇంకా 5 ఏళ్ళు ఈ పని చేస్తా మీ రాష్ట్రానికి అని చెప్పాలన్నా వద్దా? వచ్చి ఏం చెప్తాడు ఆయన? కేసీఆర్ గారికి జ్యోతిష్యం మీద నమ్మకం. కేసీఆర్కి జ్యోతిష్యం మీద నమ్మకం ఉంటే బాధ ఏంది నీకు? దేవుడి మీద నమ్మకం ఉంటే నీకు వచ్చిన బాధ ఏంది? యాగాల మీద నమ్మకం ఉంటే నీకు వచ్చిన బాధ ఏంది? పర్సనల్ విశ్వాసాలు, ఎవరికి సంబంధించిన విశ్వాసాలు వాళ్ళు. అందుకే కేసీఆర్ గారు కొల్లుమండి ఏమన్నారు, నేను యాగం చేస్తే నీకు చాలా బాధ అవుతుంది కదా, ఒక పని నువ్వు కూడా వస్తే నీకు కూడా తీర్థం ప్రసాదం పెట్టి పంపిస్తానని చెప్పింది. అంటే ఒక ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు చెప్పాల్సిన మాటలుగా నేను ఈ పని చేశాను అని చెప్పే పరిస్థితి ఇలా మోడీ గారికి లేదు. మీరు ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా. తెలంగాణ ప్రతి సంవత్సరం మనం పన్నుల రూపంలో మనం బాగా వేగంగా ఎదుగుతున్న రాష్ట్రం కాబట్టి పన్నుల రూపంలో ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రానికి 50,000 కోట్ల రూపాయలు పోతున్నాయి తెలంగాణ నుంచి. ఇన్కమ్ ట్యాక్స్ అనండి, జీఎస్టీలో షేర్ అనండి, ఇతరత్ర అనండి, మొత్తం కలిపి 50,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పోతున్నాయి. తెలంగాణ కేంద్రం నుంచి వచ్చేది తెలుసా మీకు? 24,000 కోట్లు మాత్రమే. అంటే మనం కడుతున్న దాన్ని సగం కూడా మనకు రావడం లేదు. అలా వచ్చి డైలాగులు ఏం కొడతారు మోడీ గారు, అమిత్ షా గారు, మేము రాష్ట్రానికి 2 లక్షల కోట్లు ఇచ్చాము, వాళ్ళు ఏదో ఇచ్చేటోళ్ళంటే మనం తీసుకుంటామన్నమాట. నిజంగా చెప్పాలంటే మనమే వాళ్ళని జాపుతున్నాం. అందుకే ఎన్టీ రామారావు గారికి ఒకసారి 2 మంది అన్నాడు, కేంద్రం మిథ్య, రాష్ట్రాల్లో పోతే మీ దగ్గర ఉండి బొందన అన్నాడు. నిజం కూడా, నేను చెప్పేది అవాస్తవం కూడా కాదు, వాస్తవం. రాష్ట్రాలు లేనిది కేంద్రం ఎక్కడిది? రాష్ట్రాలు పన్నులు కట్టండి, రాష్ట్రాలు సహకరించండి, కేంద్రం ఎక్కడిది? ఈ పోజులు ఎందుకు కొట్టాలా వచ్చి? రెండవది ఏంది, ఈరోజు హైదరాబాద్ మెట్రో ఉంది, కేంద్రం వాటా ఎంత అందులో? మొత్తం 15,000-16,000 కోట్ల ప్రాజెక్టు, కేంద్రం వాటా 12,000.